గ్రంథములో నుండి దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్తలోని 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. 19:30. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల దేవా, సృష్టికర్తవైన తండ్రి, రక్షణకర్తవైన తండ్రి, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. మరణాతులు, ప్రణతులు, వినుతులు, మంగళ హారస్సులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, శిలువ శ్రమల ధ్యాన దినాలలో 37వ రోజుగా ఈ దినము ఈ శిలువ ధ్యానములో ఉన్నాము. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల ధ్యాన దినాలలో గత 5 మాటలను మనము కొంతవరకు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 6-7 మాటలను కూడా మనము కాసేపు ధ్యానం చేసుకుందాం. ఎవరో మాట్లాడకండి, మాటలు వినపడుతున్నాయి. మీరు మాట్లాడవలసిన పని లేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి, పాడినప్పుడు మీరు పాడాలి, ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదివినప్పుడు మీరు మనసులో కూడా వాక్యాన్ని బయటికి రాకుండా డిస్టర్బ్ మాట. ఒకరు బహిరంగముగా చదివినప్పుడు మరొకరు చదువుతూ ఉంటే అది గలిబిలిగా ఉంటుంది. అందుచేత మనం మనసులో చదువుకోవచ్చు, అది మంచిది. అలాగే కొందరు చూస్తాం, ఒకరు పాట పాడుతూ ఉంటారు, వెనకాల ఇంకో 2-3 పాడతారు. ఏమనుకోకండి, ఆ వెనకాల పాడేవారు ఈ పాటలో కలుస్తుందో లేదో చూసుకోరు వాళ్ళ స్వరం. ఈ ముందు పాడే వాళ్ళకి ఆ వెనకాల పాడేవాళ్ళ స్వరము కలుస్తుందో లేదో ఏం చూడరు. కొందరు స్వరం ఏమో వెనకాల మూలిగినట్టు ఉంటుంది, కొందరు స్వరం ఏమో ఏడుసినట్టు ఉంటుంది. వాళ్ళు ఏడుస్తున్నారో తెలియదు, మూలుగుతున్నారో తెలియదు. ఆ ముందు పాడేవారికి ఏమో ఆ స్వరం కలదు. అది మనకి జ్ఞానం ఉండాలి కాస్త. ఎందుకంటే ఆ ఎదర పాడేవారికి కలిసిలా మనం పాడుతున్నామా లేదా, సరిపోతుందా లేదా, వాళ్ళ స్వరం మన స్వరం, వాళ్ళు వెలుచున్న స్పీడు మనం వెలుచున్న స్పీడు తక్కువయిందా ఎక్కువయిందా, స్వరం కలిసిందా లేదా, ఇది చూడరు, పాడేస్తారంతే. ఆ పాడేసేటప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అందులో కొంతమంది మూలుగుతున్నట్టు ఉంటుంది, కొంతమంది ఏడుస్తున్నట్టు ఉంటుంది. నిజం, అది అబద్ధం కాదు, నేను నిజమే చెప్తున్నా. అందుకే ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి, అది మనకి మంచిది. ప్రియులారా, కాబట్టి ఈ 6-7 మాటలలో కొద్ది సమయం కాబట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటే, ఈ మొదటి మాట ఏమిటి అంటే విజయము, విమోచన విజయము. ప్రియులారా, ఈ 6వ మాటలో ఏమిటి అంటే విజయము, 7వ మాటలో ఏమిటి అంటే తన ప్రాణమును తండ్రికి అప్పగించుకొనుట. ఏం చేయటము? అప్పగించుకొనుట. దానికంటే 7వ మాట కంటే 6వ మాట చాలా గొప్పది.
గత 5 మాటల కంటే ఈ 6వ మాట కూడా ఇంకా చాలా గొప్పది. ఒకదాని మించి ఒకటి ఉన్నది, కానీ ఈ 6వ మాట సామాన్యమైంది కాదు. ఈ 6వ మాట దేని కొరకు ఉంది అంటే, నేను చెయ్యవలసిన పనులన్నీ సంపూర్తిగా చేశాను, సంపూర్తిగా నెరవేర్చాను, అందుకే విజయము. ఏమిటంట? అందుకే ఏమిటి? విజయము. ప్రియులారా, కాబట్టి కొందరికి అప్పగించబడిన పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. కొందరికి అప్పగించబడినటువంటి బాధ్యతలు సకములు ఆగిపోతూ ఉంటాయి. జీవితాలు కూడా అంతే. సకము బ్రతుకులు ఆగిపోతూ ఉంటాయి. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ 6వ మాటలో విజయము అని ఎప్పుడు అన్నారు అంటే, పూర్తయిపోయింది. ఏమైపోయింది? పూర్తయిపోయింది. భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారో, వచ్చినటువంటి పని ఏమిటో, భూమి మీద ఆయన ఏమి చక్కబెట్టాలో, భూమి మీద ఆయన ఏం జరిగించాలో, ప్రియులారా, అవన్నీ కూడా సంపూర్తి అయిపోయాయి. సంపూర్తిగా జరిగించేశారు. అందుకే అక్కడ ఏమన్నారంటే విజయము అన్నారు. ఏమన్నారు అక్కడ? విజయం అన్నారు. ప్రియులారా, కాబట్టి అందుచేతని ఈ మాటలలో మరి వ్రాయబడినటువంటి ఈ వివరణలో ప్రియులారా, విజయము కనుక, విజయం అనే మాట దేనిని బట్టి వచ్చింది అని అంటే, ప్రియులారా, మరణాంధకార పాయములను చీల్చుకొని పాతాళపు నరకములో నుండి అంధకార అధికారములతో యుద్ధము చేసి అపవాది దాని దూతలను ప్రభు ఏం చేశారంట? నిరాయుధులుగా చేసి, ప్రియులారా, నిరాయుధులుగా చేసి, ప్రియులారా, ఆయన ఏం చేశారు ఇక్కడ అనంటే, ఆయన చేయవలసినటువంటి శిలువ రక్తము చేత జయోత్సాహముతో బహాటముగా తెచ్చి, ఇక్కడ శర ఒకటి కనబడుతుంది. మరలా ఏం కనబడుతుంది? ఒక శర కనబడుతుంది ఇక్కడ. ప్రియులారా, ఆ శరను అనగా క్రీస్తు పూర్వము ప్రియులారా, భక్తులైనా భస్తులైనా మరణించిన వారందరూ పాతాళానికి వెళ్ళారు, కానీ వీళ్ళు కలిసి లేరు. భక్తులు శర భక్తులకు ఉంది, భస్తులు శర భస్తులకు ఉంది. యేసయ్య ఈ శిలువ మరణము ద్వారా ఈ భక్తుల శరణు ఆయన ఏం చేశారు అంటే, పాతాళమును పెళ్ళగించుకుని పైకి తీసుకువచ్చి పరదేశిగా మార్చేశారు. ఏ దేశిగా మార్చేశారట? పరదేశిగా మార్చేశారు. ప్రియులారా, కనుక పరదేశిగా ప్రభు ఏం చేయగలిగారంటే మార్చివేశారు. ప్రియులారా, కాబట్టి పరదేశిగా ఆయన మార్చివేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి అందుకే ఈ సర్వజనాంగమును గురించి దైవజనులు ఇక్కడ రాస్తూ, బాధలు, వ్యాధులు, శాపములు, మరణము, నరకము, ఇవన్నీ ఉన్నటువంటి ప్రియులారా ఈ స్థితిలో నుండి జయమిచ్చారు ప్రభు. ఏమిచ్చారట? జయమిచ్చారు. ఇవన్నీ మనకు ఉంటే పాతాళం మన లాగుతుంది, నరకం మన లాగుతుంది. ఒక పక్కన పాతాళం మన లాగుతుంది, తర్వాత నరకము మనల్ని ఏం చేస్తున్నట? లాగుతుంది. అందుకే పాతాళము లాక్కుండా, నరకము లాక్కుండా, పాతాళానికి పుల్ స్టాప్ పెట్టి, నరకానికి కూడా పుల్ స్టాప్ పెట్టి,
ప్రభువు మన కొరకు నిత్య జీవం అనే భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది వధువు సంఘము యొక్క స్థితి అని దైవజనులు తెలియపరుస్తున్నారు. అందుకే ఈ మొదటి మాటలో విజయము అనే మాటలో దాని పూర్తి అర్థం మనం తీసుకురాలేం, లేక దాని పూర్తి వివరము ఇది అని అంతా మనం చెప్పలేం. కొంతవరకే మనం చెప్పగలం, కొంతవరకే. బహుశా ప్రియులారా, ఒక 70-80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ 70-80 సంవత్సరాలు నీవు ఎలా బ్రతికావు అని అడిగితే వాళ్ళ దగ్గర మనము నేర్చుకోవచ్చు. ఈ 70-80 సంవత్సరాల జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, అడుగడుగున మరణాపాయాలు దాటుకుంటూ ప్రియులారా ఎంతో గాథ చెప్పలేమో, ఇదంతా జయించుకుంటూ ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా బ్రతికారు అంటే వాళ్ళు చెప్తారు. ప్రియులారా, వాళ్ళకు వచ్చిన వ్యాధులు, బాధలు, కష్టములు, శ్రమలు మనకి లేవంటే మనకి ఉన్నాయి. అయితే మన మీద 30 సంవత్సరాలు వారు ఎగస్ట్రా బతికేశారు కాబట్టి ఇంకా అనుభవం, ప్రియులారా, ఇంకా ఏమిటంట అనుభవం, చాలా అనుభవం ఉంటుంది ప్రియులారా. కాబట్టి అది చివరి కాలములో బహుశా 50 సంవత్సరాలు దాటేసిన తర్వాత ప్రియులారా వారి బాధ్యతలు తీరిపోని అనుకుంటాం, కానీ అసలైన బాధ్యతలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. బహుశా మనం ఏమనుకుంటామంటే వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలను కని వాళ్ళని పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు హాయిగా బతుకుతారు అనుకుంటారు. అసలు శ్రమలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు అర్థమైంది కదండి? అసలు శ్రమలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు కని పెంచిన బిడ్డలు వాళ్ళకి రెక్కలు వచ్చినాయి ప్రియులారా, వాళ్ళు బ్రతుకుతున్నారు ప్రియులారా. వీళ్ళ మాట వాళ్ళు వినరు. అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇక ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో అది మామూలు బ్రతుకు కాదు. అందుకే దేవుడు గ్రంథములో రాయించిన మాట, మనిషిని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే వాళ్ళు 80 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ దానికి లింకు పెట్టారు, ఆయాసముతో కూడిన ఆ 10 సంవత్సరాలు ఆయాసముతో కూడినవి అని రాశారు. దేంతో కూడినవట? ఆయాసముతో కూడినవి. ఎందుకంటే ఆ వయసు వచ్చేసరికి వాళ్ళు కష్టపడలేరు. మీకు అర్థమైంది కదండి? కష్టపడగలరా? కష్టపడలేరు. ఎవరి దగ్గరికైనా అప్పు అడిగేటువంటి మొగం చెల్లుతుందా? ఇంత వయసు వచ్చిన వాళ్ళు చెల్లదు. బిడ్డలను మిమ్మల్ని కన్నాం, పెంచాం, మమ్మల్ని పోషించండి అని చెప్పగలరా? చెప్పలేరు. అంటే మామూలు సావు కాదట ఆ చివరి దినాలు. కాస్త కూర్చుకుని కాస్త ఉంది పర్వాలేదు, బతికే దినాలన్నిటికి మనకేదో గాసం ఉంది, వాటితో ఏదో రకంగా బతికేద్దామన్న వాళ్ళు పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళ విషయంలో మట్టుకి మనం చెప్పలేము. అంటే మీకు ఈ 6వ మాటలో చెప్పే విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నా. జయించకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళలేను, తండ్రి దగ్గర సింహాసనం మీద కూడా కూర్చుండలేను. కనుక ఆయన ఏం చేశారంటే జయించారు. అందుకే ఈ యొక్క 6వ మాటలో విజయమని ఎప్పుడు పలుకుతున్నారు అంటే ఏమీ చేయలేనప్పుడు కాదు. అక్కడ ఆయన పుట్టిన కాడ నుంచి మరణించే వరకు, 7వ మాటలో ప్రాణాన్ని అప్పగించే వరకు కూడా ఆయన పొందిన శ్రమలు, నిందలు, అవమానములు, దూషణలు, దెబ్బలు, గాయములు, రక్తము సిందుట ప్రియులారా, ఇవి సామాన్యమైన విషయాలు ఏమాత్రం కాదు. నరుడు అయితే భరించలేరు ప్రియులారా. నరుడుగానే వచ్చారు ఆయన
దేవానరుడు, దైవజనులు చెప్పిన మాట నరుడైనప్పటికీ దైవ శక్తి ఆయనలో ఉంది. అందుకే ఇవన్నీ ఏం చేయగలిగారంటే తట్టుకోగలిగారు, భరించగలిగారు. తట్టుకోగలిగారు, తర్వాత భరించగలిగినటువంటి వారై ఉన్నారు. కాబట్టి అందుకే ఈ యొక్క 6వ మాటలో ఏమన్నారు? ఇక్కడ విజయం అన్నారు. ప్రియులారా, విజయం అన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఒక చక్కటి మాట దైవజనులు రాస్తుంటారు. అంటే మొదటిది, దేవుడు అనాది కాలములోనే ఆయన సంకల్పమును రక్షణ కార్యక్రమం సమస్తమైనదని యేసు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రియులారా ఇక లోకములో మానవుల రక్షణార్థమై ఆయన భూమి మీదకి వస్తానని, పాప పరిహారము చేస్తానని, ప్రియులారా రక్షణ కార్యాన్ని జరిగిస్తానని ఆయనే ప్రేమ అనే లక్షణములో నుండి పలికిన యేసు మాట. ఎవరి మాట అంటండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట. రక్షణ కార్యమును జరిగించేస్తానంటే అది తేలికైనది మాత్రమో కాదు. భూలోకములో ఒక మనిషిగా పుట్టి ప్రియులారా పెరిగి ఈ భూలోక యాత్రను ముగించుకుని వెళ్ళేసరికి అది మామూలు విషయము కాదు. ప్రియులారా సామాన్యమైన విషయం కూడా కాదు. అందుకే మీకు చెప్పాను, 70-80 సంవత్సరాలు బ్రతికిన వారి దగ్గరే మనము నేర్చుకోవాల్సిన విషయం ఉంది అని. ప్రియులారా కాబట్టి అందుచేతని ఇక్కడ వాక్యములో మనం ధ్యానం చేస్తే ప్రియులారా అందుకే ఆ పాతాళములో ఉన్నటువంటి ఆ శరగా ప్రభు ఏం చేశారంట? పైకి తీసుకుని వెళ్ళిపోయారనేది ప్రియులారా వ్రాయబడి ఉంది. అందుకే ఇక్కడ అయ్యగారు రాస్తూ అన్నారు ప్రియులారా, అందుకే డి అన్నారు. డి అంటే ఎన్ని? 5. సైతాను ఓడించుట, సాతాను ప్రభు మడమను కరుచుట సమస్తమైంది. అంటే సాతాను ఆయనను ఎన్నో శోధించింది, హింసలు చేసింది. ఎన్ని చేసినా కానీ ఆయన ఏం చేశారంట? సాతానే ఓడిపోయింది, ఆయనే గెలిచారు. ఎవరు ఓడిపోయారు? సాతానే ఓడిపోయింది, కానీ ప్రభువు మాత్రము గెలిచారు. అందుకే పాపపు ముళ్ళును విరగగొట్టారు అన్నారు. ఏ ముళ్ళునట? పాపమనే ముళ్ళును విరగగొట్టారు. ప్రియులారా అనగా రక్షణ సంకల్పన ప్రియులారా జరిగింది. సాతాను సంహరింపబడింది ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నాను. దేన్ని బట్టి అంట? ధర్మశాస్త్రాన్ని బట్టి సాతాను ఏం చేయబడింది? చితకదొరక్కబడింది. సాతాను ఏం చేయబడింది? ఓడిపోయింది. ప్రియులారా సాతానుపై యేసు ప్రభు వారికి ఏం కలిగిందట? జయము కలిగింది. అది కూడా మాటలతో కాదు. దేనితో కాదటండి? మాటలతో కాకుండా చేతలతోనే ఆయన చేయవలసిన దానిని ప్రభువారు చేసేసారు. ప్రియులారా ప్రభువు చేతల ద్వారా ఆయన ఏమైతే చేయాలో అది చేశారు. పౌలు గారు వాక్యాన్ని రాశారు. దానికి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలలో రాశారు. మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహుఆటముగా వేడుకకు కనుపరుచెను. ప్రియులారా కాబట్టి అందుకే ఈ మరి 6వ మాటలో ఉన్న విషయాలు మనం చూస్తున్నాం. అంటే మనం చూసే విషయాలన్నీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యములో ఉన్నాయి. ప్రియులారా అందుకే ఈ 6వ మాట చివరిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాశారు. ఇక్కడ ఏమంటే
సమస్తమైన ఈ చిన్న మాటలో, సమస్తమనే ఈ చిన్న మాటలో అంటే సమస్తమైంది అనే ఈ చిన్న మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ కింద మనం చూస్తే. ప్రియులారా, సాతాను తల ఏం చేయబడిందంట? చితక త్రొక్కబడింది. ఏం చేయబడిందట? సాతాను తల ఏం చేయబడింది? చితక త్రొక్కబడిందటండి. ప్రియులారా, ఇంకా చూడండి, భూమి మీద ప్రభువు సాతానును సిలువ వేయించింది. ప్రియులారా, సాతాను ప్రభువారికి ఏమేయించిందంట? సిలువ వేయించింది. కానీ ప్రియులారా, సమాప్తమైందనే ఈ పలుకుల వలనంట, ఈ మాట వలన ప్రభువు కాళ్ళ క్రింద సాతాను సిలువ వేయబడింది. మీకు అర్థమైంది కదండి? ప్రభువారికి ప్రజల్లోనికి వెళ్ళి సిలువేయించిందట సాతాను. కానీ ప్రభు ఏం చేశారు ఇక్కడ? ఆయన సిలువలో ఉండే ఆ విజయము అనే మాట ద్వారా సాతాను యొక్క శిరస్సు ఏం చేశారట? చితక త్రొక్కేశారు. ఎవరు శిరస్సు చితక త్రొక్కబడింది? సాతాను శిరస్సు చితక త్రొక్కబడింది. ప్రభువు తన కాళ్ళ క్రింద త్రొక్కుట మాత్రమే కాదు, వధువు సంగమునకు కూడా అట్టి అధికారం ఇచ్చెను. ఏ సంఘానికి? పెండ్లి కుమార్తెగా ఎవరు తయారవుతారో, పెండ్లి కుమార్తెగా ఎవరు రెడీయో ప్రియులారా, వారికి కూడా ఈ అధికారం ఇచ్చారు. ప్రియులారా, రోమ 16:20 అని దైవజనులు వాక్యాన్ని కూడా రాశారు. తీయండి ప్రియులారా. కాబట్టి రోమ 16:20, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద బహుగా చితుక త్రొక్కించును. ప్రియులారా, కాబట్టి యేసయ్య శిలువ మరణము ద్వారా, దేని ద్వారా? యేసయ్య శిలువ మరణము ద్వారా ఏమైందట? సాతాను శిరస్సు చితక త్రొక్కేశారట. ఇలాంటి శక్తి అధికారం ఎవరికి ఇచ్చారు? వధువు సంఘానికి ఇచ్చారు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడే వధువు సంఘానికి ఇచ్చారటండి. ప్రియులారా, అందుచేతని చూడండి, ఆయన శ్రమలు పడి, ఆయన బాధలు పడి, ఆయన హింసలు పొంది, ఆయన దెబ్బలు పొంది, ఆయన గాయాలు పొంది, ఆయన రక్తాన్ని సిందించి ఏం చేశారట? సాతాను శిరస్సు చితక త్రొక్కేశారు. ప్రియులారా, మరి అదే స్థితి మనకు కూడా ఇచ్చానంటున్నారు ఆయన. నీవు నేను వధువు సంగమగా పెండ్లి కుమార్తెగా ఎత్తబడాలంటే ప్రభువలే సాతాను శిరస్సును ఏం చెయ్యాలట? త్రొక్కాలట. ఏం చేయాలి? సాతాను శిరస్సును త్రొక్కాలంట. అంటే ప్రభువలే ఎన్ని సహించాలి, ఎన్ని భరించాలి, ఎన్ని జయించాలి, ఎన్ని తట్టుకోవాలి, ఎన్ని ఓర్చుకోవాలి, చాలా కనబడుతున్నాయి కదా. వీటిలో ఇంకొక భాగం ఉంది. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండుట వలన సాతానును జయించారని ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకుంటాం. ఎన్ని దినాలు ఉపవాసం చేశారు ఆయన? 40 దినాలు. ప్రియులారా, అలాగే దైవజనులైన మన ఆత్మీయ తండ్రి అన్నారు, 40 నాణ్యాలు, 40 బాణాలు సైతాను మీద వేసి, ఈ 40 దినాల శిలువ ధ్యానము ద్వారా 40 బాణాలు సాతాను మీద వేసి ప్రభువిచ్చేటువంటి 40 మనం ఏం పొందాలంట? నాణ్యాలు పొందాలి అన్నారు. అయితే మనలో ఎంతమంది ఈ 40 దినాలు పాల్గొన్నాము? ఇది కావాలి. 40 దినాలు ఎవరు పాల్గొని 40 బాణాలు సాతాను మీద వేయగలిగారో వాళ్ళే సాతాను శిరస్సు చితక త్రొక్కగలరు. వాళ్ళే వధువు సంగముగా పెండ్లి కుమార్తెగా ఎత్తబడగలరు. చాలా విలువైన అంశము. ప్రియులారా, అంతమట్టుకే కాదు, ప్రభు 40 రోజులు ఉపవాసం చేశారు. ఈ 40 పూటలైనా మనం ఉపవాసం చేయగలిగామా? ఇది కూడా చాలా అవసరము.
ఎందుకంటే ఇవన్నీ లేకపోతే నీవు నేను వధువు సంగముగా పెండ్లి కుమార్తెగా తయారు కాలేము. రక్షితుల అంతస్తు వేరు, పెండ్లి కుమార్తె అంతస్తు వేరు. రక్షించబడిన వారు అంతస్తు వేరు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వారు అంతస్తు వేరు. కాబట్టి అందుకే చాలామంది ఈ దినాలంటే లెక్క ఉండదు వాళ్ళకి. ఈ 40 దినాలు మనం సిలువ ధ్యానం చేయాలి అని, ఈ 40 దినాలు సిలువ నీడకు, సిలువ పొదుటుకు, సిలువ చెంతకు రావాలంటే వారికి ఏమీ లెక్క ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళవే, వాళ్ళ స్థితి వాళ్ళదే, వాళ్ళు అనుకున్నది వాళ్ళదే తప్ప ఈ 40 దినాల యేసయ్య శ్రమలను ధ్యానం చేసుకుందాం, మనము కూడా యేసు వలె జయిందాం, యేసు వలె విజయాన్ని పొందుదాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఈ 40 దినాలు మన దైవజనులు మాంసాహారం ముట్టకుండా ప్రియులారా శాఖ ఆహారము ద్వారా ప్రియులారా ఈ దీక్షను జరిగించువారై ఉన్నారు. అది అనుభవంలో ఉన్నాం. అయితే మనలో ఎంతమంది ఉన్నాము ఈ 40 దినాల్లోగా చేపలు మాంసాలు తినకుండా కూరగాయలతోనే భోజనములు చేస్తూ ఈ దీక్షలో ఉన్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ పెండ్లి కుమార్తె కావాలి. చాలామంది ఉపవాసం చేస్తేనేంటి, చేయకపోతేనేంటి అంటారు. సిలువ ధ్యానం చేస్తేనేంటి, చేయకపోతేనేంటి అంటారు. ఈ 40 దినాలు వస్తేనేంటి, రాకపోతేనేంటి అంటారు. నీవు జయించాలి అనంటే, నీకు విజయము రావాలి అనంటే, యేసు వలె నీకు కూడా జయము నేను సంపూర్తి చేయగలిగాను, జయించగలిగాను, సాతాను శిరస్సు చితకద్రొక్కగలిగానంటే యేసు జీవము నీలోకి రావాలి కదా, యేసు శక్తి నీలోకి రావాలి కదా, యేసు మహిమ నీలోకి రావాలి కదా. అది ఊరికనే వచ్చేస్తుందా? 40 దినాలు ఉపవాసము చేయగా దేవుని మహిమ మోసేగారులోకి రాలేదా? ఆయన ముఖము ప్రకాశించలేదా? ఊరికనే వచ్చేసిందా? మోసేగారు ముఖము ఊరికనే ప్రకాశించేసిందా? తేలిగ్గా కూర్చుంటే ప్రకాశించేసిందా? ఆ శక్తి వచ్చేసిందా? అంటే మంచినీళ్ళు ముట్టలేదు 40 రోజులు. 40 రోజులు మెతుకు ముట్టలేదు. దీక్షలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారట? దీక్షలో ఉన్నారు కాబట్టే వచ్చింది. మనం కూడా అంతే. ఆయనే కాదు, మనం కూడా అంతే. ప్రియులారా, ఆ కాలములో ఏలియా గారు అగ్ని రథం ఎక్కిన ప్రియులారా కాలలేదు అనంటే 40 దినాల ఉపవాసము. ఆయన నీరు ముట్టలేదు, మెతుకు ముట్టకుండా 40 దినాలు దీక్షలో ఉన్నారు కాబట్టియే అగ్నిలో కలిసిపోయారు. కానీ అగ్ని ఆయన ఏం చేయలేదట, కాల్చివేయలేదు, ఆరోహణమయ్యారు. దైవ గ్రంథములో ఎన్నో చూస్తున్నాము కదా ప్రియులారా, ఎన్నో చూస్తున్నాం. మనలో కొందరు తేలికగా తీసి పడేస్తున్నారు. సిలువ ధ్యానాలంటే తేలికగా తీసివేస్తున్నారు. ఉపవాసం అంటే తేలికగా తీసివేస్తున్నారు. ఈ 40 దినాలు మాంసాహారాలు విడిచి సంతోషముగా కాక యేసయ్య శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ ఈ దీక్షలో ఉండాలంటే అసలే లెక్కే లేదు కొంతమందికి. అసలు సిలువ ధ్యానాలనే ఏం లేదట, లెక్కే లేదు. మరి నీ విషయంలో నీవు జయించగలవు. ఇవి లేని నీవు నేను మనందరము సాతాను జయించగలమా? జీవితాన్ని జయించగలమా? వధువుగా తయారవ్వగలమా? పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలమా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. యేసయ్య 6వ మాటలో విజయము విజయమని సాతాను శిరస్సు నేను ఈ శిలువ శ్రమల ద్వారా ఏం చేశాను? సాతాను శిరస్సు చితకద్రొక్కేశాను. వధువు సంఘము కూడా చితకద్రొక్కాలి. వధువు సంఘము కూడా చితకద్రొక్కాలంటే ఏం చేయాలి? యేసు శ్రమల
యేసు సిలువను ఎత్తుకోవాలన్నారు కదా మత్తయి సువార్తలో. నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కానీ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు. సిలువనగా శ్రమలు. యేసయ్య దగ్గర మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు చెప్పి నేను ఈ సిలువ ధ్యానంలోకి రాలేనని మన సిలువ ఎత్తుకుంటే వారు నాకు పాత్రులు కాదన్నారు యేసయ్య. యేసయ్య శ్రమలను అనగా సిలువనగా యేసయ్య శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈ 40 దినాలు కూడా ఎవరి శ్రమలట? యేసయ్య శ్రమలను గుర్తు చేసుకుంటూ యేసయ్య సిలువని వెంబడించడం అంటే అదే. కనుక నీవు అలా చేసినప్పుడు నీవు ఆయనకి ఎవరు అంటే పాత్రులు అన్నారు. నా ప్రక్కన మీకు సింహాసనాలు ఉన్నాయన్నారు. ఎవరి ప్రక్కన ఉన్నాయి? యేసయ్య ప్రక్కన సింహాసనాలు ఉన్నాయి అన్నారు. ఆ సింహాసనాలు ఎవరికి అనంటే ఇలా దీక్షలో ప్రియులారా, దేవుని నిబంధనలు, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని కట్టడాలు కలిగి ఈ దీక్షలో, ఈ నిష్టలో, ఈ భక్తిలో ఎవరైతే కొనసాగుతారో వాళ్ళకే దొరుకుతుంది ఆ స్థానము, వారికే దొరుకుతుంది ఆ మహిమ. ఇక్కడ విజయము కలిగి ఉంటే సాతాను శిరస్సు చితకద్రొక్కగలిగితే 40 దినాలు 40 బాణాలు వేసేసరికి ఎవరైతే వేస్తారో ప్రియులు ఇంకా సాతాను ఇంకెక్కడ కదలగలను, ఇంకెక్కడ తిరగగలను? ప్రియులరా, మనల్ని చూసేసరికి దానికి ఎలా ఉంటుంది అనంటే దడ వణుకు వస్తుంది. ఎవరికి? సాతానికి. నీవు బాణాలు ఏమేయకపోతే నీవు దానికి భయపడాలి, సాతానికి భయపడాలి. దాన్ని చూడగా నీకు వస్తుంది దడ వణుకు, దానికి కాదు. 40 బాణాలు వేసేవారికి సాతానంటే ప్రియులరా ధైర్యం ఉంటుంది కానీ భయం ఉండదు. 40 బాణాలు వేసినప్పటికీ అది ఇంకా కదలేదు, మెదలేదు అన్నట్టుగా ఉంటుంది. వేయలేని వారిని బట్టి అయితే గనుక దాన్ని చూడగానే మనకు వస్తుంది దడ వణుకు. కాబట్టి అలాగుని అదొక భాగముగా ఉంటే మరొక భాగము రోజుకొక నాణ్యము చొప్పున 40 నాణ్యాలు దేవుడు మనకి అనుగ్రహించువారై ఉన్నారు. అందుకే ఈ మొదటి మాటలో ప్రియులారా సాతాను శిరస్సును చితకద్రొక్కే శక్తి దేవుడు మనకిచ్చారు. ఇక్కడ ఇంకా ఉంది చూడండి. ఈ చిన్న మాట ద్వారా పరలోకములో నుండి పడద్రోయబడిన ప్రధాన దూత లూసిఫర్ నరకములో ఒక మూలకు త్రోయబడుచుంది అని రాశారు మన దైవజనులు. ఈ శిలువ మరణము ద్వారా అంటే సమస్తమును జయించాను యేసయ్య చెప్పారు. మనము కూడా జయించి చెప్పాలట. ఈ మాట మనకి కూడా రావాలట. నేను జయించాను, లోకాన్ని జయించాను, సాతాను జయించాను, పాపాన్ని జయించాను, శరీరాన్ని జయించాను. నా జీవితంలో నేను కూడా ఇవన్నీ జయించాను. యేసయ్య జయించారు, మరి మనము జయించామా? ప్రియులారా, అందుకే ఈ చిన్న మాట ద్వారా పరలోకములో నుండి పడత్రోయబడిన ప్రధాన దూత లూసిఫర్ ఏం చేయబడిందంట? నరకములో త్రోసివేయబడింది. యెషయా 14:18 రాశారు వాక్యము. యెషయా 14:18. 14:18 అమ్మా. పైన కొంచెం పైన చూడండి. సాతాను నరకంలో ఒక మూలకి త్రోసివేయబడిందని ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథమేనా? పాతాళములో ఒక మూలకు ఎన్నో వచ్చినది 15 అంటే ఇక్కడ 18 పడింది అంటే వచ్చిన తప్పు పడింది అన్నమాట. పాతాళములో నీవేం చేయబడ్డావు? ఒక మూలకు ఏం చేయబడ్డదంటే త్రోయబడింది. ఆ పైన ఇంకా విషయాలు ఉంటాయన్నమాట. ఏమనంటే నేను దేవునితో మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను, ఆ సింహాసనానికి పైన సింహాసనం వేసుకుంటాను, ఇవన్నీ చెబుతుంది సైతాన్ అక్కడ. కానీ కడకేమైంది? నరకములో ఒక మూలకు త్రోయబడింది. ఈ 6వ మాటలో
ఇంకా ఉంది చూడండి ఇక్కడ. మరియు చీకటి బిలాలములో బంధించబడింది. యూద 1 అధ్యాయము 6వ వచనం, అంటే 1 అధ్యాయం ఉంటుంది దానికి 6వ వచనం. ఏం చేయబడిందట? పాతాళము యొక్క చీకటి కలిగిన బిలాలములోకి ఏం చేయబడింది? బంధించబడిందంట. యూద 6వ వచనము. తర్వాత పెండ్లి కుమార్తెను సాతానును వాని దూతలను బంధించి అధికారమును అనుగ్రహించను. ఎవరికి? పెండ్లి కుమార్తెకు. ఎవరైతే పెండ్లి కుమార్తెగా తయారవుతున్నారో వారికి ఉండే అధికారం ఏమిటంటే సాతానును దాని దూతలను బంధించే అధికారం ఉందని మత్తయి సువార్త 16:18 మనం చూస్తాం. మరియు పరలోకపు తాళపు చెవులు, భూలోకపు తాళపు చెవులు, పాతాళపు తాళపు చెవులు అంటే ఆ అధికారాన్ని దేవుడు వధువు సంఘానికి అనుగ్రహిస్తున్నాడట. ఏ సంఘము? వధువు సంఘానికి, అనగా సాతానును వాని దూతలను నిత్య నరక అగ్నిగుండములో వేస్తున్నారు. ప్రకటన 10:20 మటండి. దూతలను సాతానును దాని దూతలను ఎక్కడ వేస్తున్నారు? నిత్య నరకాగ్నిగుండములో పడేస్తున్నారు. ప్రకటన 20:10. వధువు సంగమునకు యుగయుగములు సింహాసనము పైన ఆసీనుడై రాజ్యమేలే మహాభాగ్యము. ఏ భాగ్యమట? సింహాసనం మీద ఉండి రాజ్యమేలే మహాభాగ్యాన్ని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నారు. ఎవరికి? వధువు సంఘాన్ని. ఈ సంఘము వధువు సంఘానికి ప్రియులారా ఉండేటువంటి అంతస్తులు ఇవి. వధువు సంఘానికి దేవుడిచ్చేటువంటి మహిమ అంతస్తులు ఇవి ప్రియులారా. కాబట్టి అందుచేతని మరి విజయము సమాప్తమైంది. విజయమని ప్రభు అన్నటువంటి ఈ 6వ మాటలో ఆయన జయించవలసిందంతా జయించారు. ఆయన ఏమైతే జయించాలో అవన్నీ జయించగలిగారు. మనము కూడా జయించాలి అనంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ఊరకనే రాదు. మనం ఇంటికాడ కూర్చుంటే రాదు. మన పనిలో మనం ఉంటే రాదు. కాస్త సమయములో శుక్రవారము, ఆదివారము, మంగళవారము దేవుని సన్నిధికి వస్తూ ఇలాంటి 40 దినాల దీక్ష వచ్చినప్పుడు ఈ దీక్షలో ఉండి ఈ దీక్షను కూడా మనం కొనసాగిస్తూ ఈ దీక్షలు ఏ క్రమం అయితే ఉందో ఆ క్రమాన్ని పాటిస్తూ ఉంటే దేవుని శక్తిని మనం పొందగలం. దేవుని బలాన్ని, జీవాన్ని మనం పొందగలిగి ప్రభువులే అన్నిటిని కూడా ఏం చేయగలం? మనం జయించగలిగిన శక్తి మనకి వస్తుంది. ప్రియులారా, అది ఇక 6వ మాటలో ఉన్నటువంటి వివరణ. ఇక 7వ మాటలోకి వెళితే సమయం తక్కువ కాబట్టి కొంచెంలోనే మీకు కొద్ది సమయంలోనే పూర్తి చేస్తాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది 7వ మాట. దీని తర్వాత ఇక మాటలు ఉండవు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ ప్రార్థన మనము కూడా కలిగి ఉండాలన్నారు దైవజనులు. ఈ ప్రార్థన మనము కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ ప్రార్థన మనం చేసుకోవాలంటే నిద్రపోయేటప్పుడు, పండుకునేటప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. పండుకునేటప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అని అంటండి. మనం ఏం చేయాలి? ఈ ప్రార్థన చేసుకోవాలంట ప్రియులారా. కాబట్టి దీనికి అర్థముగా మన దైవజనులు ఏమంటారంటే, ఒక చిన్న బిడ్డ ఒక బొమ్మతో ఆడుకుంటూ నిద్రపోయేటప్పుడు ఆ బొమ్మను తల్లికి అప్పగించి, లేక తన తల్లికి అప్పగించి ఆ బిడ్డ నిద్రపోయి లేచిన తర్వాత మరలా ఏం చేసిందట? తల్లికి ఇచ్చిన బొమ్మను తీసుకున్నా. అంత తేలికగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని దేవునికి, తండ్రికి అప్పగించి తిరిగి మరలా ఆయన ప్రాణాన్ని ఏం చేశారట? తీసుకున్నారు ప్రియులారా. కాబట్టి అందుకే
ఆత్మను ఏం చేశారు? తన తండ్రి చేతికి అప్పగించారు. ప్రియులారా, తన తండ్రి చేతికి ఆత్మను ఏం చేయగలిగారంటే అప్పగించగలిగారు. ప్రియులారా, తాత్కాలికంగా తండ్రికి ఇచ్చి తిరిగి మరలా ఆ ప్రాణాన్ని ఆయన తీసుకున్నారు అనేది ప్రియులారా కాబట్టి ఉన్నటువంటి అంశముగా మరి ఇక్కడ చూస్తాం. చాలా విషయాలు ఉన్నాయి ఈ మాటలో కూడా. ముందు మాటలో 6వ మాటలో వివరించిన అంశాలన్నీ 7వ మాటలో కూడా ఉన్నాయి. మన టైం అయిపోయింది ప్రియులారా. కాబట్టి ఆత్మను ఆయన ఏం చేశారంటే అప్పగించారు. వధించబడినటువంటి గొర్రె పిల్ల. ఇక్కడ ఈ అంశములో రాస్తూ, ఈ దినం అనగా పస్కా పండుగ దినము. ప్రభువారు ఎప్పుడు మన కొరకు చనిపోయారంటే ఈ శుక్రవారం పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎప్పుడు ప్రారంభమైందంటే ఐగుప్తిలో ప్రారంభమైంది. ఇశ్రాయేలుకి ఐగుప్తిలో ప్రారంభమైనటువంటి ఈ పస్కా పండుగ ప్రియులారా మరి జరుగుతానే ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అదే పస్కా పండుగ దినమందు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు? వధించబడ్డారు. బలిగా మన కొరకు వధించబడ్డారు. అంశము రాస్తూ మన దైవజనులు చక్కటి విషయాన్ని ఇక్కడ రాశారు. ఏమనంటే ఆ పస్కా పండుగ దినమందంట వేల లక్షల గొర్రెలను బలిగా అర్పిస్తారట. వేల లక్షల గొర్రెలను మేకలను ఏం చేస్తున్నారు వీళ్ళు? బలిగా అర్పించినప్పుడు దాని రక్తము ఏమవుతుందట ప్రియులారా? ఏరువలే ప్రియులారా కేద్రోను వాగు గుండా ప్రవహిస్తుందట. ఏ వాగు? కేద్రోను వాగు గుండా ప్రవహిస్తుందట ఆ రక్తము, వాటి యొక్క బలిగా అర్పించినటువంటి రక్తము. ప్రియులారా అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువు రక్తం కూడా ఏమైంది? ఆయన ప్రాణము అప్పగించిన తర్వాత ఆయన రక్తము కూడా ప్రవహించింది. ఎవరి రక్తము? యేసు రక్తము. ప్రియులారా పాపులను రక్షించు రక్తధారలు. ఎవరిని రక్షించదు? రక్తధారలట. పాపులను రక్షించేటువంటి రక్తధారలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. చాలా విలువైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము. ఆ రక్తములో కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నామని రోమ 5:9 రాయబడింది. యేసయ్య రక్తములో మనము కడగబడుట ద్వారా, సంపూర్ణముగా కడగబడటం ద్వారా 40 దినాలుగా ప్రతి దినము యేసు రక్తములో కడగబడుచు, యేసు రక్తములో ఏం చేయబడుతుందంట? కడగబడుచు. ప్రియులారా ప్రతి దినము కూడా కడగబడుచు ఉంటే ప్రకటన గ్రంథం అదే చెబుతుంది. వీరు మహాశ్రమల నుండి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను, హృదయం అనే వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకుని వచ్చిరి. ఏం చేసుకుని వచ్చారు? తెలుపు చేసుకుని వచ్చారు. బహుశా ఈ 40 దినాలుగా ప్రతిరోజు మనము ఈ సిలువ ధ్యానములోకి వచ్చి మన హృదయం అనే వస్త్రాన్ని ఏం చేస్తున్నాం? యేసు రక్తములో ఉసుంకుంటున్నా. ఉసుంకోలేని వారి పరిస్థితి ఏంటి? మాట్లాడలేదు ఎవరు. మనము 40 రోజులుగా వచ్చి రోజు ఏం చేస్తున్నాం? ఉసుంకుంటున్నాం మన హృదయం అనే వస్త్రం యేసు రక్తములో. మరి ఆ శుద్ధి చేసుకోలేని వారి పరిస్థితి ఏంటి? లేక వాళ్ళ గురించి యేసయ్య చూసుకుంటాడు అనుకోండి. మన గురించి ఏమిటి అంటే ప్రకటన గ్రంథం ఏం చెబుతుందంటే భూమి మీద మహాశ్రమలు పడి, ఏ శ్రమలు పడంట? మహాశ్రమలు పడి గొర్రె పిల్ల రక్తములో తమ హృదయం అనే వస్త్రాన్ని ఉసుముకొని దాన్ని తెలుపు చేసుకుని ఇక్కడికి వచ్చారు. పరలోకములో మాట, పరలోకములో ఉన్న స్వరము ఏం చెబుతుంది? వారి హృదయాలు ఉసుముకొని ఎక్కడ? గొర్రె పిల్ల రక్తములో. అందుకే సిలువ
చెంతకు సిలువ నీడకు సిలువ పొదిగుటులోనికి ఈ 40 దినాలు ఎక్కడికంటండి? మన దైవజనులు ఏమంటారు? ఈ 40 దినాలు ఎక్కడికరండి? సిలువ పొదుగుటులో ఉండండి. కోడి పొదుగుటులో కోడిగుడ్లు ఉన్నట్టుగా సిలువ పొదుగుటు, సిలువ చెంతకు, సిలువ నీడకు, సిలువ యొద్దకు ఎన్ని దినాలుగా? 40 దినాలు. ఈరోజు ఎంత? 37. ఇంకా 3 రోజులు ఉంది మనకి. గురు, శుక్ర, శని 40 పూర్తవుతున్నాయి. ప్రియులారా, ఈ 40 దినాలుగా ముందుగా అనుకున్నాం కదా, మన దైవజనులు రాసినట్లు 40 బాణాలు ఎవరి మీద? సాతాను మీద. సాతాను శరీరములోకి, బాడీలోనికి దిగిపోతూ ఉన్నాయి. రోజుకొక బాణం చొప్పున. ప్రియులారా, సాతాను జీవము అంతరిస్తుందట, మన జీవము అభివృద్ధి చెందుతుందట. మనం ఏం చేయటం ద్వారా? బాణం వేయటం ద్వారా. ఏమేయటం ద్వారా? బాణం వేయటం ద్వారా సాతాను జీవము అంతరిస్తుంది, మన జీవము పెరుగుతుంది, శక్తి పొందుకుంటుంది, బలము పొందుకుంటుంది. ప్రియులారా, కాబట్టి అందుచేతని 40 నాణ్యాలు. ఎన్ని నాణ్యాలట? 40 రోజులు వచ్చిన వాళ్ళకి 40 నాణ్యాలు ఉంటాయి. ఒక రోజు వచ్చిన వాళ్ళకి ఒక నాణ్యమే ఉంటుంది. 10 రోజులు వచ్చిన వాళ్ళకి 10 నాణ్యాలే ఉంటాయి. ఒకవేళ 20 రోజులు వచ్చిన వాళ్ళకి 20 నాణ్యాలే ఉంటాయి. దేవుడు అయ్యే ఇస్తాడు. తెల్లవారుజామున దర్శనం నాకు అదే కనబడింది. ధ్యానములో 5 నుంచి 6 వరకు ధ్యానం చేస్తున్నా. ఆ ధ్యానములో నాకు దర్శనం అదే కనబడింది. ఏం కనబడింది అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ 40 దినాలు సంఘమంతా నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో ఉండి నీ సిలువను ధ్యానం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన చేసినప్పుడు నాకు కనిపించిన దర్శనం ఏమిటంటే, ప్రియులారా, 40 రోజులు వచ్చిన వాళ్ళకి దేవుడు 40 నాణ్యాలు ఇస్తున్నట్టేనే కనిపించింది. ఇక తగ్గిపోతూ ఉంటే ఆ తక్కువే వస్తాయి. తక్కువ ఉన్నప్పుడు జయము సంపూర్తిగా మనకు రాదు. వస్తుందా? సంపూర్తిగా విజయం మనకు వస్తుందా? ప్రభు అన్నట్లుగా జయించాను విజయం అన్నట్టుగా విజయం మనకు వస్తుందా అంటే రాదు. రావాలి అంటే మనలో సంపూర్ణమైన స్థితి, భక్తి కావాలి. ప్రియులారా, అవసరం అట. కాబట్టి విధేయత కలిగిన వారందరూ కూడా ఏకీభిస్తూనే ఉంటారు, పాల్గొంటానే ఉంటారు. కనుక దేవుని మాట మనం వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. ఏం చేయాలట? దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. మనలో కొందరు ఉన్నారట, ఏదని చెప్తే వీళ్ళకి భయపడేదేంటి, ఎవరికి భయపడతామని ఎదురు మాట్లాడే వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారంట. చెబుతున్నారు మన వాళ్ళు. భయపడకపోతే ఎవరు పోతారు? 12 మందిలో ఒకడు భయపడలేదు, 11 మంది భయపడ్డారు. ఎవరికి? యేసు ప్రభు వారికి. 11 మంది రక్షించబడ్డారు, ఆ భయపడలేను నశించిపోయాడు. మనలో కూడా అంతే. భయపడిన వారందరినీ దేవుడు రక్షిస్తాడు, జీవంలోనికి నడిపిస్తాడు, వధువు సంగముగా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. భయపడలేని వాళ్ళు యోధ వల్లే నరకానికి పోతారు. లోబడలేని వాళ్ళు, భయపడలేని వాళ్ళు, వినలేని వాళ్ళు. ప్రియులారా, గోధుమల మధ్యన గురుగులు ఉండక మానవు. వరి కర్రల మధ్యన పొట్టు కర్రలు ఉంటాయి కదా, కలుపు కర్రలు ఉండక మానవు. ఉంటాయా? ఉండవమ్మా, ఉంటాయి. ప్రియులారా, కానీ మీకు నేను చెప్పేది ఏమిటంటే, వాటిని బట్టి మీరు పాడవకూడదు. గోధుమలు గురుగులను బట్టి మీరు పాడవకూడదు. గట్టి గింజలు పొట్టు గింజలు బట్టి మీరు పాడవకూడదు. యూదాకి యేసు ప్రభు అవకాశం ఇస్తే శిష్యుల్లో ఇంకొక సగం మందిని చెడగొట్టేసేవాడు. ప్రభు అవకాశము
ఇవ్వలేదు. వాడిని బయటికి పంపించేశారు. వాడిని బయటికి పంపించేసి ఈ 11 మందికి ఏం చెప్పాలో, ఈ 11 మందికి ఏం తెలియజేయాలో, ఎలా నడిపించాలో, ఎలా బలపరచాలో, ఎలాంటి స్వాదనలు ఎలాగ వస్తాయో, సాతాను వీరిని జల్లిస్తుందని చాలా చెప్పారు కదండి. చాలా విషయాలు చెప్పారు. ఎవరు వెళ్ళిపోయాక? యోధా బయటికి పోయిన తర్వాత. అలాగనే మనలోంచి కూడా కొంతమంది బయటికి పోతూ ఉంటారు. పోయిన వాళ్ళని బట్టి పోవాలనుకోవటం, వాళ్ళు ఏదో చేస్తున్నారని మనమే చేస్తూ ఉంటాం. మరలా మనం కూడా కొలుపు కర్రలు అయిపోతాం, పొట్టు గింజలు అయిపోతాం, గురుగులు అయిపోతాం. యోధా వలె నశించే స్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు కోటి విద్యలు కలిగి ఉన్నాడు. ఎవరి రూపంలో ఏ రీతిగా మనల్ని చెడగొట్టాలని చూస్తాడో తెలియదు. కనుక అందుకే మనం చాలా మెలకువ కలిగి ఉండాలి అనేది. యేసును కూడా చెడగొట్టాలని ఒకసారి పేతురు గారిలోకి వచ్చాడు. యోధాలోకి వచ్చిన తర్వాత పూర్తిగా యోధా నాశనం అయిపోయాడు. మరి అలాగే తోమా గారిలో కూడా వచ్చేసాడు సాతానుడు. ప్రియులరా, ఎవరికి వ్యతిరేకంగా చేయాలి? యేసుకి వ్యతిరేకంగా చేయాలి. కానీ అవకాశం ప్రభు ఇవ్వలేదు. ప్రియులరా, అందుచేతనే మనము జయించాలి. 7వదిగా మన ఆత్మలను దేవునికి ప్రభువు ఎలాగ తండ్రికి సమర్పించారో మనము కూడా అలా సమర్పిందాం. ఈ మాటలు ప్రభువు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన